మన మైపతి అరుణ కుమార్ గారు ప్రచార కమిటీ చైర్మన్ అండ్ కుటుంబ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించవలసిన ఈరోజు ఖమ్మం నడి ఒడ్డున పట్టణంలో యుద్ధ వీరుడు కొమరబ్బి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదివాసీ విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ఆదివాసీ ప్రజలు, అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దలు, అదేవిధంగా జాక్ చైర్మన్ గారు సత్యన్న, మన తుడుందెబ్బ, స్వయం వీరభద్రన్న, స్వయం వారసుడు, మన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ఆదివాసీ విద్యావందనాలు. మిత్రులారా, వాస్తవంగా కూడా ఈరోజు వర్షం ఉన్నది వాస్తవమే, వర్షం రాబోయేది కూడా వాస్తవమే. కానీ యుద్ధం అన్నప్పుడు అన్నింటి తట్టుకుంటామని మనం భద్రాచలంలో డిక్లరేషన్ ఇచ్చినాం కదా. కాబట్టి కొన్ని అవాంతరాలు ప్రకృతి పరంగా ఉంటాయి, అటు లంబడోలతో ఉంటాయి, ప్రభుత్వాలతో ఉంటాయి, ఉద్యమ నిర్బంధాలు ఉంటాయి. కాబట్టి అన్నిటిని మనము కలగంపక చూడవలసిన సందర్భం. ఈ రోజున జాక్ చైర్మన్ గారు ఒక టైటిల్ ఇచ్చారు. ఒక 2 టైటిళ్ళ మధ్యనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం జరుగుతుంది. ఒకటేమో ఆత్మగౌరవం, రెండవదేమో మోసపడుతున్న ఆదివాసీల ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో ఆత్మగౌరవం గెలుతుందా, ధర్మయుద్ధం గెలుతుందా? అసలు ఇక్కడ లంబడోనికి టైటిలే పెట్టుకుంటూ రాలేదు, వాడు మన మీద గెలుస్తాడట. యుద్ధం అని మన జాక్ చైర్మన్ ప్రకటించాడు, ఆత్మగౌరవాన్ని వాళ్ళు ప్రకటించారు. అసలు ఆత్మగౌరవం అనే పదానికి ప్రపంచంలో మైక్రో లెవెల్లో ఎతికినా కానీ వాళ్ళకి సుటబుల్ కాదు. ఆత్మగౌరవం అంటే వాళ్ళ ముందు చూపుకి కాదు, వాళ్ళ తెలివికి కాదు, వాళ్ళ దోపిడీకి కాదు, వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీలకు కాదు, దోచుకునే విధానానికి కాదు. అమాయక ఆదివాసీల్ని 50 సంవత్సరాలుగా పంది కొక్కుల్లాగా నున్నగా తిన్న వాళ్ళకి ఆత్మగౌరవం అనే మాట అసలే సుటబుల్ కాదు. అది ఖమ్మం నడి ఒడ్డు నుంచి ఇవాళ మనం సవాలు చూస్తాను. అందుకే చాలా తెలివిగా అన్ని కోణాలు ఆలోచించి ఎవరి నిర్ణయం లేకుండా రాత్రికి రాత్రి మన చైర్మన్ గారు ధర్మయుద్ధం ప్రకటించాడు. మరి అది సమ్మక్క తల్లి చెప్పిందా లేదా, మరి వాళ్ళ బండారి వంశానికే తెలవాలి. వాళ్ళ ఈ సందర్భం నుంచి వెళ్ళి నీరజా మేడాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అంత ఆశామాషి కాదు. ఇవాళ కొన్ని విమర్శలు మనం చూస్తాను. సుందరరామకృష్ణ గారు ఎంపీ అయితే వచ్చిండు, సుందరరామకృష్ణ గారికి 30 సంవత్సరాలు ఎడిపోయిండు, సుందరరామకృష్ణ అయినా ఉద్యమాలలో లేడు కదా. చాలా చిల్లిగా వస్తాయి వాళ్ళ విమర్శలు. అదే సుందరరామకృష్ణ గారు జాతి కోసం తన భార్య బొట్టు పెట్టి తిలకం దిద్ది 3 లక్షల జీతం నువ్వు కోల్పోయినా పర్వాలేదు, నీ ఉద్యోగం కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు యుద్ధ రంగంలో నడవంటాడు కదా. 2 పక్కలు చూడాలి మనం. ఒక పక్కనే చూస్తే విమర్శ అవుతుంది, రెండో పక్క ఆయన పడే బాధలు, ఆకలి బాధలు, కుటుంబ సమస్యలు, ఆయనకు కుటుంబం ఉన్నది. ఒక జిల్లా స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాళ్ళ రాత్రి అనక పగలనక అటు అస్ఫాబాద్ నుంచి అశ్వారావుపేట దాకా తిరిగే క్రమంలో ఆయనకి ఏమన్నా అయితే క్రిమినల్ ట్రైబ్ అనే పదవులే ఉన్నది కదా. క్రిమినల్ ట్రైబ్ అనే దాంట్లోనే ఆయన పైన థ్రెట్ ఉన్నట్టే కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండానే ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం అనేది దయచేసి మనం మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమకారులుగా ఉద్యమం అంటే సమీక్ష చేసుకోవాలి, ఎట్లా మనం కలిసిపోవాలి, ఐక్యతగా ఎట్లా ఉండాలి, భవిష్యత్ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలి, ఆగమైపోతున్న ఆదివాసీ జాతిని ఎట్లా కాపాడుకోవాలనే ప్రణాళికలే ఉద్యమ కార్యాచరణ జరగాలి తప్ప ఇంతకుముందు జాక్ చైర్మన్ గారు అన్నట్టు నలిబీగుతందుకే లవరాలుగా నలిబీగుతందుకే ప్రణాళికలు జరుగుతాయనే పద్ధతిలో మాత్రం పోవడం అనేది అది ఉద్యమానికి కూడా ప్రమాదకరం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భం నుంచి వెళ్ళి వాళ్ళ మనం ఒక డిక్లరేషన్ మనం ఇచ్చినాం. వాస్తవంగా కూడా 1996 నాటికి కూడా కొమరం భీం పోరాటం అనేది ఆదిమ సమాజానికి తెలియదు. 1996లో కొమరం భీం అనే పోరాట చరిత్ర లేదు, కొమరం భీం అనే విగ్రహం లేదు. 96లో ఎప్పుడైతే తుడుందేప ఉద్యమం ఉవ్వెత్తున లేసిందో జోడేఘాట్ కొండలలో ఉన్న కొమరం భీం చరిత్రని అల్లం రాజయ్య ఎప్పుడైతే కొమరం భీం నవల రూపంలో రాసిందో ఆ నవల నుంచి వెళ్ళి ఉన్న పదాల నుంచి వెళ్ళి
వచ్చిందే ఇవాళ కొమరం భీం విగ్రహం, కొమరం భీం పోరాట చరిత్ర. ఆ పోరాట చరిత్ర వచ్చిన తర్వాతనే మాకు వీరుడు ఉన్నాడని తెలిసింది. కానీ అదే 1940 దశకంలో కోయ గడ్డ పైన కోయ బొబ్బిలి సోయం వంశంలో వీరభద్రవన్న వంశంలో ఇవాళ సోయం గంగుల అనే వ్యక్తి కూడా అదే నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా, అదే జైజంగి జమీన్ కోసం, అదే స్వయం ప్రతిపత్తి కోసం, అదే నేలపైన హక్కు కోసం పోరాటం చేసి అదే నిజాం తుపాకీ రాజ్యం తూటాలకు బలైపోయినా కానీ ఈ రోజు వరకు 80 సంవత్సరాలైనా కానీ సోయం గంగుల చరిత్ర ఇవాళ పోరాటంలో లేదు. సోయం గంగుల చరిత్ర అనేది పోరాటంలో లేదు. కొమరం భీంతో సమకాలికంగా ఇవాళ పోరాటం నడిపిన ఒక వీరుని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది. కాబట్టి ఇవాళ జాక్ చైర్మన్ గారు ఖమ్మం నడి ఒడ్డున మొట్టమొదటి విగ్రహాన్ని ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఒక వీరుని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు 2 రకాల పోరాటాలు చదివినాం. కొమరం భీం పోరాటాన్ని చదివినాం, సోయం గంగుల పోరాటాన్ని చదివినాం. కొమరం భీం పోరాటం బయటికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొమరం భీం పోరాటాన్ని విప్లవోద్యమం ఎత్తుకున్నది. ఆదిలాబాద్ జోడేఘాట్ కొండల్లో విస్తృతంగా నడిచిన మావోయిస్టు పార్టీ లాంటి విప్లవ సంఘాలు ఆ పోరాటాన్ని బయటికి తీసుకొని వచ్చినాయి. విప్లవ సాహిత్యాన్ని జోడించి ఈ సమాజానికి కొమరం భీం నవల రూపంలో అందించగలిగినాయి. ఆ గ్యాప్ ఇక్కడ స్వయం గంగులకు ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ ఆ అక్షరాన్ని ఇవాళ ఆయుధం కంటే పదులుగా ఇవాళ చరిత్ర నిర్మించాల్సిన బాధ్యత మా పరిశోధన కేంద్రానికి ఇంతకు ముందే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది చైర్మన్ గారు. ఈ రకంగా మనం ఇవాళ ఒక గొప్ప సందర్భంగా ఒక వీరుని మనం మన సమాజానికి పరిచయం చేయబోతాము. ఖమ్మంలో మనకు తెలుసు మన జనాభా తక్కువ, జియోగ్రాఫికల్గా ఖమ్మం అంటేనే కమ్మల ఆధిపత్యం ఉన్న ప్రాంతం కదా. ఇక్కడ కూడా ఒక ట్యాంకు బండ పైన విగ్రహం పెట్టాలంటే మనం గూడెవలో కూర్చొని మాట్లాడుకున్నంత ఆశామాసి కాదు. నిర్వహణ కమిటీకి మనం వాస్తవంగా మొక్కాలి. ఎన్నో రకాల ప్రెజర్స్ ఉంటాయి. ర్యాలీ తీయొద్దని ప్రెజర్ ఉంటుంది, విగ్రహం పెట్టొద్దని ప్రెజర్ ఉంటుంది. మా తాడవాయిలో ఎటు నాగారంలో విగ్రహం పెడితేనే ఆర్ఆండ్బి పర్మిషన్ ఉండాలంటే అక్కడ కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది మన గూడెవుల్లో. కానీ ఇక్కడ ఖమ్మం నడువడ్డున అంటే ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారు. మళ్ళీ అది కొమరం భీం. ఖమ్మం అంటే మెజార్టీ ట్రైన్ రూట్లలో లంబాడాలు ఆక్రమించిన ప్రాంతం వల్ల. కాబట్టి ఒక కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళు పడ్డ కష్టాన్ని, వీరును నిలబెట్టిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతిమంగా ఇక్కడ నిలబడ్డ వీరుడు మళ్ళీ ఎటు పక్క తిరుగుతాడు, లంబాడీ లెస్టిల్ కాదనే వైపే తిరుగుతాడు. ఈ కొస నుంచి ఆ కొస వరకు కూడా లంబాడీల తొలగింపు వైపే కథల రంగంలో కదలాల యువకులని సంకేతం ఇస్తాను. ఈ దశ ఉద్యమంలో మనం భద్రాచలం నుంచి ఒకటి మనం మాట్లాడుకుంటాం. అత్యధిక శాతం విద్యార్థులే ఈ దశ ఉద్యమంలో వస్తాను, అత్యధిక శాతం యువకులే ఈ దశ ఉద్యమంలో వస్తాను. ఆ యువకులమే ఇవాళ యుద్ధం గెలవలసిన బాధ్యత ఉన్నదని ముందరికి నెట్టడానికి ఏర్పడేటి ఇటువంటి విగ్రహాలు. కాబట్టి ఈ పోరాటం అనేది ఖచ్చితంగా కూడా ముంగడికి పోతూనే ఉంటుంది. ఈ పోరాటం అనేది ఈ దశ ఇంతకు తమ్ముడు చెప్పినట్టు బరాబరిగా ఫలితాన్ని సాధించే పోరాటం అవుతుంది. భద్రాచలం తర్వాత మనము కొన్ని సందర్భాలు మనం చూస్తాను. అందువల్ల ప్రధానంగా ముందే చెప్పిండు సారు, అరుణ్ కుమార్ లంబాడ తల్లులు పంది పిల్లలు అన్నట్టుగా అంటారు అని మమ్మల్ని అవమానించిందని చెప్తాడు. ప్రకృతిలో తల్లిని అవమానించే అంత దీనస్థితికి మా ఆదివాసీ జాతి ఇంకా రాలేదు. అది లంబాడ తల్లి అయినా, ఆదివాసీ తల్లి అయినా, ఇంకే తల్లి అయినా, ప్రతి జీవి తల్లి అయినా కానీ తల్లిని గౌరవించే ఒక ఇంగిత జ్ఞానం అనేది కాపాడుమన్నది హీనంగా మాట్లాడు వల్లే. అందుకే నీ కేసు నిలబడలేదు. అక్కడ కేసు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టాలి. బలం ఉన్నది కదా అని ఎస్పీ దగ్గర పెడతావా? ఎఫ్ఐఆర్ చేసేది ఎవరు? ఎస్ఐఏ కదా. ఎస్పీ చేస్తాడా? పోయి ఇక్కడ భద్రాద్రి కొత్త కూడా ఎస్పీకి పెట్టినావు. ఆయన తెలివి తక్కువ కూడా ఇండియన్
పోలీస్ సర్వీస్ చదివి వచ్చినోడే కదా, మళ్ళా పోయి డీజీపీ దగ్గర పెట్టావు. మరి ఈ డీజీపీ దగ్గర ఇల్లు కట్టుకునేది వెళ్తలేదు, పక్క రూమ్ తీసుకునేది వెళ్తలేదు, కానీ రోజుకొక్కరు పోయి డీజీపీకి అరుణ్ కుమార్ మీద కేసు పెట్టాలని ఇస్తాను. మనం ఎప్పుడైనా ఒక పోలీస్ స్టేషన్లో మనం కేసు పెట్టినామా? ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో వల్గర్గా మాట్లాడతారు లంబాడీలు, వల్గర్గా మాట్లాడతారు లంబాడీలు. ఇవాళ యూట్యూబ్ స్టేటస్లలో యూట్యూబ్లో కొట్టి చూస్తే సుందర రామకృష్ణ కానీ అరుణ్ కుమార్ కానీ అరేం పాపారావు కింద వాళ్ళని చూస్తే ఎంత గలీజ్గా ఉంటాయంటే కామెంట్స్. మనం ఎప్పుడన్నా మాట్లాడినామా? మరి నువ్వెందుకు కూకపోయి డీజీపీ దగ్గర కేసు పెడతారు? నీకు ఎస్ఐ సరిపోలేదు, సిఐ సరిపోలేదు, ఎస్పీ సరిపోలేదు, పోయి అక్కడ డీజీపీ దగ్గర అరుణ్ కుమార్ మీద కేసు పెట్టాలంటే మరి ఆదివాసీ యువకులు ఏమన్నా చెప్పాలా? నువ్వు డీజీపీ దగ్గర కాదు ఐక్యరాజ్య సమితిలో పెట్టినా కానీ మా సొసైటీగా కూడా బీకలేవు అని అన్నారు. సిద్ధపడే దిగినాం, నీకు చేతనైనా యుద్ధం చేయను బయటకు వచ్చి. మేము ధర్మ యుద్ధం పెట్టావు, నువ్వు ఆత్మగౌరవం పెట్టావు. మేము ర్యాలీ పెడతాను, నువ్వు ర్యాలీ పెట్టుకో. మేము ధర్నా పెడతాం, నువ్వు ర్యాలీ పెట్టుకో. బరాబరిగా తన్నుకున్నావు అంటే ఒక కూర్చొని తన్నుకుందావు. చేత కాకుండా మరి నువ్వేమన్నావు కేసు పెడతావు. నువ్వు కేసులు పెట్టినా మాకు వ్యతిరేకంగా నువ్వేం చేసినా కానీ ధర్మ యుద్ధం అనేది మొదలైంది, అది కొసేలేదాకా ఆగదు. బరాబరిగా మేము డిసైడ్ అయి ఉన్నాం. ఒకవేళ రాజకీయంగా కనుక కుట్ర జరిగి అరుణ్ కుమార్ని అరెస్ట్ చేయాలంటే సంతోషం, హాయిగా జైల్లో కూర్చొని ఉంటాం. తర్వాత ఆట ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇక్కడ జైల్లో అక్కడ అరుణ్ ఉంటే, జైల్లో సుందరరామకృష్ణ ఉంటే యుద్ధ రంగం లాంటి ఇంకో తిరుగుంటుంది. కానీ మా పోరాటం శాంతియుత పోరాటం, ధర్మ పోరాటం అని మేము ఎప్పుడో డిక్లేర్ చేసినాం. మీరు ఎన్ని రకాల వేషాలు వేసినా, మీరు ఎవరిని కలిసినా మా పోరాటం చట్టపరిధిలో ఉంటుంది. మా పోరాటం ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ ఇచ్చినాం. మేము నువ్వు చెప్పకూడదా, మేము చెప్పకూడతాం. నువ్వు మాట మాట్లాడితే మేము ఎదురు మాట మాట్లాడతాం. నువ్వు పోటు కలిసినావు అనుకో మేము వేటేస్తాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు, ఎరికి పోయేది లేదు. నీ ప్రవర్తనను బట్టే మా ఉద్యమ రూపం ఉంటుంది. నీ ప్రవర్తనను బట్టే మా ఉద్యమ రూపం ఉంటుంది. ఆ రకంగా మనము పోరాట మార్గాన్ని ముంగడికి తీసుకుపోయే క్రమాన్ని మనం ఇవాళ జాక్ ఆధ్వర్యంలో మనం తీసుకుంటాను. ఇవాళ వాళ్ళని మనం చూస్తాను. ఇంటర్వ్యూలలో మనం ఒకరిద్దరం మాట్లాడతాం. హైదరాబాద్లో లంబడోలు కాంగ్రెస్ బీరే టీవీలో పెట్టింది. ఇక టీవీలు ఉన్నాయా లేవా? అంటే ఒక క్యాపిటల్ సిటీ, రాష్ట్ర క్యాపిటల్ సిటీలా TV9, ETV2, V6, తొలి వెలుగు లాంటి న్యూస్ ఛానల్స్ దీటుగా బంజారా టీవీలో నడిపేటోళ్ళు వాళ్ళు ఎస్టీలు అవుతారా? వాళ్ళే ఎస్టీలు అంటారా? ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా టీవీలు పెట్టుకొని ఇక మనం తిట్టుడే ఆ టీవీల పనిగా. ఆ లంబాడ భాషలు ఏం చెప్తాలో మాకు అర్థమవుతలేదు. తెలుగులో తిట్టినా అర్థమవుతుంది, అది ద్రావిడియన్ లాంగ్వేజ్. తమిళ్లో తిట్టినా అర్థమవుతుంది, అది ద్రావిడియన్ లాంగ్వేజ్. కన్నడలో తిట్టినా అర్థమవుతుంది, అది ద్రావిడియన్ లాంగ్వేజ్. వీడు తిట్టే భాష రాజస్థాన్ కొసకి మా జాక్ చైర్మన్ చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ ఉండదు. మరి అది రావాలంటే మనం అక్కడ పోయి నేర్చుకోవాలి. నువ్వు ఏం తిట్టినా, ఎంత గోసపడ్డా, ఉరుకుల పెట్టినా కానీ బరాబరిగా నేను తొలగించేదాకా మా పోరాటం ఆగది. మేము వెనక్కిపోయేది లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ వీళ్ళు టీవీలలో కూర్చున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఒక మాటకే ఒక మాటలు ఇచ్చినాం మనం. బొచ్చు కూడా వీకలేదంటే ఒక డిక్లరేషన్ ఇచ్చినాం. ఇప్పుడేం మాట్లాడతారు అంటే మన సీతారాం నాయక్ మాట్లాడతాడు. ఆయన ప్రొఫెసర్, గొప్ప మేధావి, అహంకారపూరితంగా ఉంటాయి ఆయన మాటలు. ఆయన ఏమంటాడంటే ఏమరా పోయి మమ్మల్ని ఎస్టీలకేం తీసేస్తాడా? మా లకీసా బంజారా చరిత్ర మీకు తెలుసా? ఢిల్లీలో ఎర్రకోట కట్టించిండు మన నన్ను ఆదివాసుల్ని. ఏమరా పోయి లకీసా బంజారా చరిత్ర మీకు తెలుసా? ఢిల్లీలో ఎర్రకోట కట్టించిండు. మరి ఢిల్లీలో లకీసా బంజారా ఎర్రకోట కట్టి తానే ఆడుకోను ఎస్టీ రిజర్వేషన్. ఈ తెలంగాణ ఎవరు అంటారు అంటే మనకు రాదా? రెచ్చగొడితే రెచ్చిపోవడం మనకు రాదా? ఢిల్లీలో వీళ్ళ రిజర్వేషన్ ఏంది? ఓసీ. ఢిల్లీలో వీళ్ళ రిజర్వేషన్ ఓసీ. మరి లకీసా బంజారా వంశానికి ఢిల్లీలో ఓసీ ఉన్నప్పుడు తెలంగాణలో ఎట్లా వచ్చిందో మరి నువ్వు చెప్పాలి ప్రొఫెసర్వి.
గొప్ప మేధావి కదా, మా దొంగ ఉద్యోగంలో ఎస్టీ స్టేటస్ పొందినావు కదా, మా రిజర్వేషన్లో ఇవాళ ప్రొఫెసర్ ఉద్యోగం పొందినావు కదా, ఒకసారి మహబూబాబాద్కి ఎంపీ కూడా అయినావు కదా. అయినాట భిక్ష వేసినట్టు నేను ఎంపీ ఉన్నప్పుడు ఆదివాసులకు సేవ ఏం చేసినావు? నున్నగా తిన్నావు, ఎక్కడ దొరుకుతా అక్కడ. భద్రాచలం ఐటీడీఏల, ఎటున్నారో ఐటీడీఏల పోరగాళ్ళకు ఉద్యోగాలు రాకుండా దొంగ ఏజెన్సీ సర్టిఫికెట్లు క్రియేషన్ చేసి అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇప్పించుకుంటా. ఏనుకూరు పోయి తీతావా? ఏనుకూరు పోయి తీతావా? ఎన్ని దొంగ సర్టిఫికెట్లు ఉంటాయో ఏనుకూరు పోయి తీతావా? ఇవాళ చెప్పిండు, సుధీరన్న చెప్పిండు, తాత పేరు కూడా మార్చుకుంటాడు ఉద్యోగం కోసం. తాత పేరు కూడా, అయ్య పేరు కూడా మార్చుకుంటారు. పొద్దుగాల పాలు తాగిన తల్లి పేరు కూడా మార్చుకునే క్రిమినల్ ట్రైబల్ జాతి ఇది. అందుకే ఇవాళ ఈ దోపిడీ. ఇవాళ ఈ రకంగా మనము బరాబరిగా దెబ్బకు దెబ్బ ఉంటుంది, బాటకు మాట ఉంటుంది. ఎస్పీ నాయక్ అని ఒకరు మోపైండ్రు ఇవాళ బంజారా టీవీలో. మీకు అసలు క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి తేడా తెలియదు అంటారు. ఇక ఒకడైతే ఏకంగా మాది భారతదేశం కాదంటావా? సింధు నాగరికత మాదంటారు. సింధు నాగరికత ఈలే కట్టించినట్టు మాట్లాడతారు. దాన్ని కూడా బరాబరిగా సమాధానం చెప్పినాం. సింధు నాగరికత దేశం అది నీదైతే మరి అది చదవక 100 సంవత్సరాలు ఆట. మరి నువ్వు చదువు, నీదైతే నువ్వు చదవాలి కదా నీదైతే. ఇప్పుడు నువ్వు ఏమంటారా? ఇగో ఇక్కడ కట్టుకున్న ఇల్లు నాదంటారా? ఆ ఇంట్లో ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఎన్ని దూరాలు ఉన్నాయి, ఎన్ని ఓవరాలు ఉన్నాయి, నువ్వు ఆ ఇంటి పైన కప్పు కట్టినా, గడ్డేసినావా, స్లాబ్ పోసినావా, ఒక రింకు ఎన్ని ఫీట్లు ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నది, దాని టోటల్ డిస్టెన్స్ ఎంత, కంపౌండ్ వాళ్ళు ఎంత చెప్పాలి కదా. అంటే భారతదేశంలో ఒక పురాతన నాగరికత సింధు నాగరికత ఒక గొప్పది ఉన్నది. ఇక ఏకంగా ఇది ఎవరిలో తెలుస్తలేదు 100 సంవత్సరాలు ఇప్పటికి ఆ నాగరికత. ప్రపంచంలో 2000 యూనివర్సిటీలు, 170 దేశాలు, అక్కడ మొత్తం 100 సంవత్సరాలుగా అక్కడ ఉన్న లిపిని బొమ్మల్ని బయటికి తీసి ఇది ఎవరిది, ఇంత గొప్ప నాగరికత క్రీస్తు పూర్వమే ఏర్పాటు చేసింది ఇక్కడ, ఇది ఎవరు తెలుతలేదు కాబట్టి ఇక మాలంటే వెళ్ళిపోతాని సింధు నాగరికత మాదనే కడుకొచ్చింది వాళ్ళ కథ. అంటే ఇంకో ఇంత ఘోరంగా చరిత్రను మానిప్లై చేసి సేవాలాల్ వర్ధంతికి ఇక సేవాలాల్ మరి ఆయన ఏం చేసిండో మరి ప్రభుత్వానికి తెలవాలి, పైసలు ఇచ్చేటోనికి తెలవాలి, ఆ నెత్తుకొని తిరిగే తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. సాకలైలో మాట మరి గట్టిగానే పోరాడింది నిజాం మీద, చరిత్రలో మనం చూసినాం. ఇక్కడికి వచ్చినాక కోరం గట్టిగానే పోరాడిండు నిజాం మీద. మరి సేవాలాలట ఆయన పెద్ద పోరాటం తిరుగుడట, మరి ఎక్కడ పోరాడిండు? నిజాంతోనా, బ్రిటిష్తో పోరాడిండా, ఎవరితో పోరాడిండు? లేకపోతే చరిత్రలో మొఘల్స్తో పోరాడిండా, దక్షిణ భారతదేశం వచ్చే మొఘల్స్తో పోరాడిండా? భారతదేశ చరిత్ర సేవాలాల్ అనే వ్యక్తి ఎవరితో పోరాడిండు? మరి వాళ్ళకన్నా సిగ్గు లేదు, ప్రభుత్వాలకన్నా సిగ్గు ఉండాలి. అవుతా ₹1 ఇచ్చి ప్రతి తెలంగాణలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో అఫీషియల్గా కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు జెండాలు ఎగిరేసి జై సేవాలాల్ అంటారు. తెలంగాణ పోరాటంలో సేవాలాల్ ఉన్నాడా? ఎక్కడున్నాడు సేవాలాల్? సేవాలాల్ చరిత్ర చూస్తే దారి దోపిడి దొంగల చరిత్రలో కనపడతారు. మాకు వస్తాయి, అన్ని వస్తాయి, దొంగ చరిత్రలు బయటకు వస్తాయి, దొంగ రాతలు బయటకు వస్తాయి. అన్నిటినీ చిన్న పలంగా నున్నగా బయటికి తీసిన తర్వాతనే ధర్మయుద్ధం సత్తా ఏందో చూపెడతాం. సేవాలాల్ వర్ధంతి పైన చర్చ జరగాల, బరాబరిగా సేవాలాల్ పని జరగాలంటారా? మేము సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నదంటే ఒక పవిత్ర జాతర, ద ఆర్చన ద్రవిడియన్ జాతర కాబట్టి అన్ని కులాలు అక్కడ ఉంటాయి. మొక్కుతానో సంతోషం, కొమరం భీం అంటే మొక్కుతానో సంతోషం. సేవాలాల్ చరిత్ర పైన తెలంగాణ మైదాన ప్రాంతంలో చరిత్ర జరగాలి. చర్చ జరగకుండా అందరు పోతారు. ఇక సాగ లైలమ్మ పోతుంది, బీసీ కులాలలో పోతారు, అందరూ పోయి చివరికి పోతారంటే అందరికి దేవుడు అంటే సేవాలాల్ అనే కాడికి వస్తుంది కథ. ఇవన్నిటిపైన చర్చ జరగాలి. కొత్త చరిత్ర. ఈ మధ్యలో ఇంకో కొత్త దుకాణం మొదలైంది, అతిరామ్ బాపూజీ ఆట. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చిందో చాలా దారుణంగా అవుతుంది చరిత్ర అనేది. చరిత్ర అనేది ఇవాళ చరిత్ర పరంగా ఇంకో పరంగా మొత్తంగా కూడా ఇవాళ ఈ తెలంగాణకి లేని దాన్ని వాళ్ళు అంటిస్తాను. దుందుడితో అంటించినట్టు అంటిస్తే వీళ్ళు అనుకుంటారు కదా ఇది ఆదివాసులకు లబడోళ్ళకు మధ్య పంచాయతీ అనుకుంటారు. అసలు కథ ఏంటంటే తెలంగాణ మైదాన ప్రాంతానికి సంబంధించిన చరిత్రని, సంస్కృతిని, భాషని అన్నింటినీ ధ్వంసం చేసే విధంగా ఇవాళ
వలస లంబాడీలో పోగొట్టున్నదనే దాన్ని వాళ్ళ బరాబరిగా గుర్తించాలనేది మనం ప్రతిపాదన పెట్టినాం. ఒక మార్పు మొదలైంది. మన బోడ రాజు అనే వ్యక్తి ఒకైనా మాట్లాడిండు, ధైర్యం చేస్తలేరు. తెలంగాణలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఓసీలు తెలంగాణ మైదాన ప్రాంతం లంబాడీల మీద మాట్లాడడానికి ధైర్యం చేస్తలేరు. మొన్న ఒక బోడ రాజు అనే వ్యక్తి మాట్లాడిండు, బరాబరిగా మేము రాజస్థాన్ పోయేదాకా తరిమి కొడతాం బిడ్డ అన్నడా లేదా? అదే మాట్లాడాలి. వాళ్ళ తెలంగాణ మైదాన సమాజం కూడా మనం ఎందుకు బాధ్యులు చేస్తామంటే, నీకు కూడా నష్టం ఉండదని మనం బాధ్యులు చేస్తాను, నువ్వు కూడా నష్టపోతావని మనం బాధ్యులు చేస్తాను. మమ్మల్ని ఎంత రిజర్వేషన్లలో దోపిడీ చేయాలో అంత రిజర్వేషన్లలో మమ్మల్ని దోపిడీ చేసిండు. కాబట్టి బరాబరిగా మీరు కూడా మాట్లాడి ఆ వలసల్ని నిరోధించకుంటే నేను అన్నదే నిజమవుతుంది. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తానా. ఒక తల్లి ఇప్పుడున్న జీవన పరిణామంలో 2 బిడ్డలే కంటది. ఒక 50 సంవత్సరాల ముందు ఒక తల్లి 10 నుంచి 15 మందికి జనవరి ఇవ్వగలిగే పరిపుష్టి ఆహారం అందింది. అయినప్పటికీ లంబాడీల జనాభా ఎట్లా పెరిగిందంటారు? ఆ వలసల్ని గుర్తించమంటాను. ఆ వలసవాదులను గుర్తించి అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చిన అప్పటి 1976 యొక్క రాజ్యాంగపరమైన అంశాలను వాళ్ళ పరిశీలన చేసి వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వాలపైన ఉన్నదనేది కూడా మనం స్పష్టంగా చెప్తాను. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చెప్తాను. టీవీలలో కూర్చుంటాను, మంచిగా తింటాను, తెల్ల బట్టలు వేసుకొని కథలు కూడా చెప్తాను. ఇట్లా జరుపుతాను, టీవీని ఇట్లా జరుపుతాను, ఇది కాదా లాంబడోల లిస్టు, ఇది కాదా ఎరకల లిస్టులో చెప్తాను లేదా? ఇక చెప్పుకుంటే ఏమంటారంటే, మీరు ఉండడం బట్టే 10% రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు మీ వాళ్ళే 7 ఎమ్మెల్యేలు ఉన్నారంటారు. నాకు 2 ఫోన్ చేసింది, అరే నిజమే కదా 10% రిజర్వేషన్ అంటే 10లో 7, మా 3 ఆలుంటే మనం 7 ఉన్నాం, ఉన్నాయి పోతాయి కాదు సరే అంటే అబద్ధానికి తేనె మూసి చెప్తాను. మంచిగా చేసిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిన, నేను అప్పుడు ఒక టీవీలో కూడా ఇచ్చినాం. మనం 1970లో మనకి 5వ షెడ్యూల్ భూభాగానికి సంబంధించిన భద్రాచలం ఎంపీ ఉన్నది, భద్రాచలం ఎమ్మెల్యే ఉన్నది, అశ్వారావుపేట ఉన్నది, ఇల్లందు ఉన్నది, ములుగు ఉన్నది, అటుపోతే బోత్ ఉన్నది, ఖానాపూర్ ఉన్నది, కొత్త వచ్చిన అసిఫాబాద్ ఉన్నది. మన స్థానాలు 10% రిజర్వేషన్ ప్రకారం డిక్లరేషన్ జరగలేదు. 10% రిజర్వేషన్ మొన్న గట్టి ఉరుకుతే 2023 పోతాం కేసీఆర్ దగ్గరికి. 10% రిజర్వేషన్ అయిందేమో 2023లో. వాళ్ళు ఏమంటారంటే 10% రిజర్వేషన్, 3% ఆదివాసులు ఉన్నారు, 7% లంబాడా ఎరకలు ఉన్నారు, కాబట్టి మమ్మల్ని తీసేదంటే 3 వస్తాయి అంటారు. అరే బాడకావ ఎప్పుడు వచ్చినాయంటే 2023లో 10% రిజర్వేషన్ వస్తే రిజర్వేషన్తో సంబంధం లేకుండా 5th షెడ్యూల్ భూభాగానికి అనుగుణంగా మాకు 1970లో మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు స్థానాలు వచ్చినప్పుడే ఈ ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. నువ్వు ఉన్న ఆటనే ఉంటాయి, నువ్వు పోయిన ఆటనే ఉంటాయి. వాటితో ఒక్క స్థానం కూడా కదలని అనే దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజకీయంగా మనల్ని పతనం చేసే కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాతనే మహబాద్కి ఎంపీ పోయింది, భద్రాచలం ఎంపీ ఉన్నది ఎక్కడికి పోయింది? మహబాద్కి ఎంపీ పోయింది. వాళ్ళ జనాభా డోర్నకల్లో పెరిగిన తర్వాత ట్రైన్ రూట్ కదా, ట్రైన్ రూట్ డోర్నకల్కి వచ్చిన తర్వాత డోర్నకల్లా ఎమ్మెల్యే స్థానం వచ్చింది, మహబాద్ ఎమ్మెల్యే స్థానం వచ్చింది, వైరా ఎమ్మెల్యే స్థానం వచ్చింది, దేవరకొండ ఎమ్మెల్యే స్థానం వచ్చింది. లంబాడీల వలస వాళ్ళు ఇప్పుడు ఆదివాసులు ఎమ్మెల్యే స్థానాలు పోయినాయా? తెలంగాణ మైదాన ప్రాంతం పోయినాయా? తెలంగాణ మైదాన ప్రాంతం పోయినాయి కదా. పోయినప్పుడు మరి లంబాడీల భవిష్యత్తులో ఎవరికి ప్రమాదం? మైదాన ప్రాంతానికి ఎక్కువ ప్రమాదం ఉన్నది రాజకీయంగా. మీరు కనుక ఒక సామెత ఉంటుంది, పక్షులకు జంతువులకు యుద్ధం జరుగుతూ ఉంటుందట. జరిగేటప్పుడు గబ్బిలం అనే పక్షికి రెండు ఉంటాయి, 2 లక్షణాలు ఉంటాయి. గబ్బిలానికి జంతువులాగా ఉంటుంది, పక్షిలాగా ఉంటుంది. పక్షులు వచ్చి ఏమంటాయి అంటే, జంతువులతో యుద్ధం చేయాలి, మా బలం సరిపోతలేదు,
నువ్వు వచ్చి మాతో గలువు అంటే నేను పక్షిని కాదు నేను జంతువులు అంటదట. తర్వాత జంతువులు వస్తాయి మళ్ళా. సేమ్ పార్టీస్ ఉన్నప్పుడు యుద్ధానికి విలువాలి కదా. సుందరరామకృష్ణ సార్ పిలిచినప్పుడు వీరభద్రవనాన్ని సాయి తమ్ముడు అరుణ్ పిలిచినప్పుడు విలువాలి కదా. అప్పుడు ఏమంటదంటే నాకు జంతువు లక్షణాలు ఉన్నాయి కానీ నేను మీతో పాటు రాను యుద్ధంలో కానీ అంటదట. అది మంచిగా ఏం చేస్తుంది, ఒకటే ఉంటుంది. కొద్ది రోజులు పక్షులు జంతువులు మంచిగా కొట్టుకుంటాయి. ఇక 4 రోజుల తర్వాత చర్చలు పెట్టుకుంటే అంటే అన్నీ కలిసిపోతాయి. మంచిగా కలిసిపోయి మనం తండ్రుడు కరెక్ట్ కాదు. ఈ అడవిలో నువ్వు పైన తింటావు నేను కింద తింటా, నీకు నాకు ఏ పంచాయతీ లేదు, ఈ అడవిలో అందరం కలిసి బతుకుదాం అంటావు. ఈ 2 కలిసిన తర్వాత గబ్బిలో వస్తుంది వీడికి, నేను మీతో ఉంటా అని. ఇటు పక్షులు పిలితే రావాయే, జంతువులు పిలితే రావాయే. ఈ 2 కలిపి కలిపితే పోయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది గబ్బిలో? నౌ స్టిల్ ఎక్కడ ఉంటుంది గబ్బిలో? రాత్రి పూట చెట్టుకేలాగా పడుతుంది, పగల పూట గృహాలలో ఉంటుంది. బయటికి వెళ్తే పక్షులు ఎదుగుతాయి, జంతువులు ఎదుగుతాయి. తెలంగాణ సమాజం కూడా బరాబరిగా తెలుసుకోవాలి. వలస వచ్చిన లంబాడీల వైపు ఉంటారా, స్థానికంగా ఉన్న ఆదివాసుల వైపు ఉంటారా? స్థానికంగా ఉన్న ఆదివాసుల వైపు ఉంటారా? నష్టపోతున్న ఆదివాసుల వైపు ఉంటారా? మోసపడుతున్న ఆదివాసుల వైపు ఉంటారా? 50 సంవత్సరాలుగా విద్య అందక, ఉద్యోగం అందక, ఉపాధి అందక ఐటీడీఏలలో రక్తం తాగినట్టు తాగుతాను. ఇవాళ జనిగల రక్తం తాగితే ఏర్పడుతుందా? జనిగ కాలువ వైపు రక్తం తాగితే ఏర్పడుతుందా? అవి అట్లా రక్తం తాగినట్టు ఇవాళ మా రిజర్వేషన్లను మొత్తం దోసుకపోడుతూ మా పిల్లలంతా నిరుద్యోగులైంది, ఉద్యోగాలు రాక కోసపడతారు. ఇగో ఈల పక్షాల తెలంగాణ సమాజం ఉంటుందా అని వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక తెలుసుకోలేని పక్షాన ఏం చేస్తావో భద్రాచలం డిక్లరేషన్ ఇచ్చింది. కొంతమంది ఏం మాట్లాడిండు, మోడీ లాంటి వాళ్ళు ఈ తెలంగాణతో ఏం వెళ్ళారు ఆయన సపరేట్ రాష్ట్ర వ్యాప్తితో ఓడిచిపోదా? నీ రాష్ట్రానికి నా రిజర్వేషన్ ఇయ్యదు, నీ రాష్ట్రం దొంగ ఎస్టీ అంటది. నీ రాష్ట్ర ప్రజలంతా ఎవరు అనుకుంటారు? లంబాడీలు అనుకుంటారు. మరి ఉన్నప్పుడు ఆర్టికల్ 3 చాలా సిస్టమేటిక్ గా ఇంగ్లీష్ వాళ్ళలో రాసి ఉంటుంది. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పడ్డదని ఉంటుందా? ఒకసారి పార్లమెంట్ బిల్లు చదువుదామా? పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఒక బిల్లును ప్రవేశపెడతారు కదా, ఆ బిల్లును ఒకసారి స్టడీ చేద్దామా ఇంగ్లీష్ తెలుగులకి? చాలా సిస్టమేటిక్ గా ఇండియన్ టెరిటోరియల్ లో తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడబోతోంది. ఆ రాష్ట్రం అనేది గోండ్వానా భూభాగాన్ని డివైడ్ చేసుకుంటే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడబోతోంది. కాబట్టి గోండ్వానా యొక్క అనుమతి ఉండాలనేది పార్లమెంట్ యొక్క ఉద్దేశం. అంటే నీ రాష్ట్ర పునాది కూడా చరిత్రలో నా గోండ్వానా అనే ఒక అగ్రిమెంట్ మీద ఏర్పడ్డ రాష్ట్రమే కదా. మరి నువ్వు నా పక్షాన్ని ఉండనప్పుడు మరి నీరే పక్షాన్ని ఉండాలి, నా భూభాగ పక్షాన్ని ఉండాలి కదా. కాబట్టి చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి భవిష్యత్తులో. మీయం కనుక ఆ డిమాండ్ని తీసుకురాగలిగేది ఉంటే తెలంగాణ జియోగ్రాఫికల్ స్ట్రక్చరే మారుతుంది. మాకి కనుక అన్యాయం జరిగేది ఉంటే మా డిమాండ్ పట్ల ఇవాళ మాట్లాడతాను. పిరికెడంత మంది ఉన్నోళ్ళు ఏం చేస్తారని, పిరికెడంత మంది ఉన్నోళ్ళు ఏం చేస్తారని మాట్లాడతారు కదా. పిరికెడంత మంది ఉన్నోడికి తెలుసు, పిరికెడంత మంది ఉన్నోడికి వేట ఎట్లా చేయాలో తెలుసు. 100 కనుసుల గుంపు పోతా అంటే ఒక్కటే ఒక బాణంతో ఒక జంతువును కొడతాడు. ఎక్కడ కొడతాడు? కరెక్ట్ గుండెకాయ కొడతాడు. ఇక అది సప్పుమంటే కింద పడుతుంది. ఇక పోయి ఎత్తుకోవచ్చు, దానికి కోసి పోగులు వేసుకుంటే. అంటే ఒక సృహ ఉన్న ఆదివాసీ నువ్వు పిరకడంత మంది ఉన్న సవాలు చూస్తానవా? కాబట్టి ఎక్కడ కూడా చరిత్రని బరాబరిగా చదివినాం, యుద్ధ వ్యూహాలు బరాబరిగా చదివినాం. మాకు రాబోయే నిర్బంధం ఎట్లుంటుందో కూడా మేము ఆల్రెడీ సిద్ధపడిపోయినాం. రామకృష్ణ స్వామిని రాత్రి చాలా డిస్కషన్ చేస్తాం. ఉద్యమాలు ఎట్లుంటాయి, భవిష్యత్తు ఎట్లుంటుంది, కుట్రలు ఎట్లుంటాయి, కొమరంబిని చంపినట్టు కుర్దు పటేల్ పక్కెమ్మటి ఎట్లుంటాడు, సోయం గంగుని చంపింది ఎవరో కాదు, అలా లవరే చంపింది. చరిత్రలో ఎట్లా ఉంటాయి, శత్రువు ఎట్లా కొంటాడు, పోరాటాలు ఎందుకు పడిపోయినాయి, బిర్సా ముండా పోరాటాలు ఎందుకు పడిపోయింది. ప్రతి పోరాటానికి క్షుణ్ణంగా చదివి ఆట మొదలు పెట్టాం. కాబట్టి మాకు ఒక అంచనా ఉన్నది. అందులో మేము ఏ నిర్బంధం తట్టుకోవాలి, మాకు అంచనా ఉన్నది. నువ్వు ఈడ కాకుండా అన్నాబాద్ చేయలే, నినాదం మాత్రం లంబాడీల తొలగింపే, బరాబరిగా లంబాడీల తొలగింపే. అక్కడ ఎవరు నిలబడ్డా ఏం చేసినా వాడు
వాడు కుట్ర చేసినా కానీ పోరాటం అనేది మాత్రం పదునెక్కుతూనే ఉంటుంది, ఎరుపెక్కుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ క్వాలిటీస్ లేవు. కొన్ని రకాల విమర్శలు వస్తాయి. సుందర రామకృష్ణ ఎంపీ అవుతాడు, యాంజల్ అవుతాడు. నేను రెండు సార్లు ఎంపీ పోటీ చేసిన. మహబూబాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలా ఇక్కడ అయోధ్య రావణ్ ఉన్నాడు చెప్పాలి. మహబూబాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలా 16,20,000 ఓట్లు ఉంటాయి. 16,20,000 ఓట్లల్లో లంబాడీల ఓట్లు 3.5 నుంచి 4 లక్షలు ఉంటాయి. కోయాల ఓట్లు ఎన్ని ఉంటాయో చెప్పాలా? 2,70,000 ఓట్లు కోయాలే ఉంటాయి. యాదవుల ఓట్లు 3,56,000 ఉంటాయి. మాదిగల ఓట్లు 1,75,000 ఉంటాయి. మాలల ఓట్లు 1,56,000 ఓట్లు ఉంటాయి. బీసీ కులాలు వీళ్ళందరినీ కలిపితేనే వాళ్ళ ఓట్లు 12 లక్షలు ఉంటాయి. మన ఓట్లు 2,70,000. ఇప్పుడు 17 ముక్కలు చేస్తే మన బలరానికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 6.5 లక్షల ఓట్లు వచ్చినాయి. పోయేడికి నున్న ఓట్లు వేసుకున్నా కానీ ఎంపీ కాదు మనం. ఇంకెన్ని ఓట్లు కావాలి? 4 లక్షల ఓట్లు కావాలి. ఇక మనం కూడా లంబవంతిగా వలస తీసుకురావాలి. మరి ఏం చేయాలన్న మనం గెలవాలంటే సాధ్యం కాదు. ఎంపీ ఎందుకు పోటీలు ఉండాల్సి వస్తుందంటే ఉద్యమాన్ని బతికించుకోవడానికి, లంబాడీలకు మేము వ్యతిరేకం అనడానికి. ఓడిపోతామని తెలిసినా కానీ యుద్ధం చేసిన ఎంపీ ఎన్నికలు మహబూబాబాద్ గుర్తుపెట్టుకోండి. ఓడిపోతామని తెలిసినా కానీ ఇగో ఈ డిమాండ్ను బతికించుకోవడానికి పోటీలు, అంతే తప్ప గెలవడానికి కాదు. నీకు నాన్ డ్రైవర్స్ ఓట్లు వేస్తారా? 11 లక్షల ఓట్లు నాన్ డ్రైవర్స్ మనకి వేస్తారా? అసలు మనోళ్ళు వేస్తారా? ఫస్ట్ 2,70,000 వన్ సైడ్ మనం వేసుకుంటామా? అంటే మన తప్పు కాదు, అది మన సమాజం తప్పనొద్దు. మన సమాజం యొక్క సామాజిక ధృవ, వాళ్ళ యొక్క విద్య, వాళ్ళ రాజకీయ చైతన్యం, వాళ్ళున్న జియోగ్రాఫికల్ స్ట్రక్చర్లో చైతన్యం లేదు కాబట్టి మనకు మన ఓట్లు వేసుకోవాలి. ఇన్ కేసు ఒకవేళ వేసుకున్నా కానీ గెలవం అనుకున్నప్పుడు మరి సుందరరామకృష్ణ ఎంపీ ఎట్లయితాడు చెప్పులేగా? ఎట్లయితాడు? అంటే ఇటువంటి విమర్శలు కూడా కొంత ఈ ఉద్యమాన్ని అంచడానికి వస్తాయి. కానీ మహబూబాబాదు స్థానం ఉన్నంతసేపు ఆదివాసులు ఎంపీలు కాకుండా భద్రాచలం ఉన్నంతసేపు మిడియం బాబురావు ఎంపీ చూసినాం మనం. పూర్తిగా ఆదివాసులే ఎంపీ ఉంటారు. ఇక్కడ ఉంటే ఆదివాసులు ఎంపీ అవుతారు. భారతదేశం మొత్తంలో కూడా ఎంపీలు ఎక్కడ కూడా లంబడం లేరు. దీన్ని చిన్న కనుక పడుకొని పోయి ఆడ పెట్టుకున్నాం అనుకో, ఒకే ఒక్క ఏకైక ఎంపీ ఎక్కడ ఉండొచ్చు? ఢిల్లీలో ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి ఉండొచ్చు? లంబాడా నుంచి వెళ్ళి మహబూబాబాద్ నుంచి ఉండొచ్చు అని కుట్ర చేసి వాళ్ళు చాలా ప్రణాళికబద్ధంగా ఇవాళ మహబూబాబాద్ ఎంపీ పడకపోయింది. అంతకు ముందు గెలిచిన కవిత ఏమని ప్రమాణ స్వీకారం చేసింది? లంబాడా భాషలో చేసింది. మొన్న గెలిచిన బలరాయ్ నాయక్ ఏమని చేసిండు? లంబాడా భాషకు జాతీయ స్థాయిలో 22 భాషలు ఉన్నాయి కదా జాతీయ భాషలు, దాంట్లో మాకు అధికారిక గుర్తింపు రావాలని చేసిండా లేదా? అవి ఆ రకంగా కుట్ర చేసి ఇవాళ ఎంపీ స్థానాన్ని తీసుకొని ఏకైక ఎంపీ భారతదేశంలో 49 మంది ఎంపీలు ఉంటే లింగు లిటికన్ ఒక ఎంపీ యాంజల్ ఉంటాడంటే మహబూబాబాద్ నుంచి ఉంటారు. ఇవాళ ఇట్లా కుట్ర చేసిండ్రు. మహబూబాబాద్ నుంచి వెళ్ళి అది సాధ్యం కాదు. ఆ విమర్శల పైన కూడా, ఎందుకంటే తెలవక కొంతమంది అది నిజమే అనుకుంటా ఉంటారు. పోరాడి ఓడిపోవుడే చరిత్రను చదివినాం కాబట్టి పోరాడి ఓడిపోతూ ఉంటాం. మొన్న ఎన్నికలలో కూడా కేసులో పాలైనాం, అంతకుముందు ఎన్నికలలో కూడా కేసులో పాలైనాం. అంటే ఎందుకంటే కొన్ని పోరాటాలు మనం కాపాడుకునేటప్పుడు, పోరాటాన్ని ముంగడు తీసుకుపోయేటప్పుడు కొన్ని ఓడిపోయే ఆటలు కూడా ఆడాల్సి వస్తుంటుంది. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆటలు ఆటలు ఆడినా మేము వాటి నిజం అనుకోకుండా జరా. కాబట్టి బరాబరిగా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉరుకులో పెడతలేవు, గజిబిజి అయితే లేవు, సికాక్ అయితే లేవు. ఇవాళ లంబాడీలే ఓ ఈ టీవీలో కూర్చుంటాడు, ఇంకో టీవీలో కూర్చుంటాడు. ఆల్రెడీ 4-5 ఛానళ్ళు ఇప్పటికే పెట్టిండ్రు. గోస పడతాను, ఆరాటం పడతాను, అందరూ ఒకరి దగ్గరకు అవుతానంటే సింటెన్స్ ఏమిస్తానా? ఇప్పుడు ఇంతకుముందు మబ్బు వస్తుందంటే వర్షం వస్తుందని తెలిసింది.
ఉరుకులో పెడతానంటే లంబడోళ్ళకి వెళ్ళి పోతానా లేదా, ఎస్టీలకి వెళ్ళి భయపడతానా లేదా? ఆ ప్రణాళికలే ఇవాళ జాబ్ నిర్మాణం చేస్తుంది. ఖచ్చితంగా కూడా మిత్రులారా, ఎవ్వరు కూడా ఇక్కడ స్వార్థంతో ఉద్యమం చేసేవారు లేరు, త్యాగం చేసే వాళ్ళే ఉన్నారు. ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు. అరుణ్ కుమార్ నువ్వు ఒకరికి తిరగకు, లంబడంతో థ్రెట్ ఉన్నది, భయపడతావా? లంబడంతో థ్రెట్ ఉన్నదని ఒకళ్ళ వస్తువు పని చేస్తామా? బరాబర్గా నిలబడతాం. అది ఏ పోరాటమైనా తన్నుకుంటాను కూడా చెప్పినా కదా. ఆ పరిస్థితి వచ్చేముంటే ఒళ్ళు చింతపండు చేసి మనిషి అక్కడనే గుద్ది వస్తాం తప్ప ఎక్కడ కూడా భయపడం. అదే కమిట్మెంట్తో ఉన్నాం మేము కూడా. ఎక్కడ కూడా తగ్గేది లేదు, వెనకకు పోయేది లేదు. ఉద్యమ కార్యాచరణ విషయంలో జాబ్ కొన్ని డిక్లరేషన్స్ ఇస్తుంది, కొన్ని రాణి సంఘాలు కూడా మనం కలుపుకుంటాం. ఇవాళ ఆదిలాబాద్లో కూడా మొన్న మేడారానికి సంబంధించిన కొత్త గుడి నిర్మాణంలో కోయల మూలాలు ఉండాలనే దానిపైన మన జాక్సివేరేన గుడి, అది బండారాల గుడే కదా సమ్మక్క అంటే. ఆ కొత్తగా వచ్చిన దాంట్లో మన కోయలకు సంబంధించిన మూలాలను 3 నుంచి 7 కోట్లు తమ్ముడు చెప్పిండి ఇంత ముందు సంస్కృతి మీద విద్యార్థి నేత 3 నుంచి 7 కోట్లకు సంబంధించిన బొమ్మలు 2750 బొమ్మల్ని ఇవాళ మనం మేడారం గద్దెల పైన నిలవబోతాను. అదొక చరిత్ర కాబోతుంది. దానికి మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కూడా మంత్రిగా ఉండు, సేమ్ టైం సీతక్క కూడా రాయి బండారి వంశమే. సార్ కూడా మాట్లాడిండు మనం ఎట్లా ఏంది అనేది. వీళ్ళంతా అక్కడ కూడా గొట్టు గోత్రాలకు సంబంధించి, మన చరిత్రకు సంబంధించి, పడిగ బొమ్మలకు సంబంధించి, మన మూలాలకు సంబంధించి. అరే ఆదివాసులు అంటే గోసిగుడ్డలు కట్టుకునేటోడు కాదురా నాయన. ఆదివాసులు అంటే పారేడు గట్టు వంశంలో రావణాసురుడు నీకు టెక్నాలజీ స్టార్ట్ కాకముందే విమానాలపై తిరిగిందని చెప్తుంది. అటువంటి చరిత్రని రాయబండార చక్రం కనుగొనగానే ఇవాళ సివిలైజేషన్ మొదలైందనే చరిత్రను ప్రతి దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో 2750 కోయల యొక్క పూర్వ చారిత్రక మూలాలు ఆధారాలతో సహా ఇవాళ మనం మేడారం దగ్గర ఒక చరిత్రగా నిలపబోతాను. దానికి ఇవాళ ఒక 1000 సంవత్సరాలు అది హిందూ మతం వచ్చినా, బుద్ధిజం వచ్చినా, జైనిజం వచ్చినా, క్రైస్తవం వచ్చినా నేల నుంచి కిందికి ముక్కు రాకిలా కానీ మేడారం గుడి అనేది కోయల్ని అయితే తప్ప పక్కొంది కాదనే పద్ధతిలో ఇవాళ మనము ఆ గుడిని నిర్మించబోతాను. దాని కూడా మనకు ప్రభుత్వం నుంచి అటువంటి విల్లింగ్ ఉన్నది, సపోర్ట్ ఉన్నది. దాన్ని చేస్తాను వారు కొంత సార్ కుడుపుసంఖ్య కొద్దిగా తక్కువ కనపడతా ఉంటాం. బరాబర్ ఒక 4-5 రోజులలో అది పూర్తి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఈ ఉద్యమాన్ని 24 గంటల ఉద్యమంగా వాడతాం. 24 గంటల ఉద్యమాలు ఆల్రెడీ సుందరరామకృష్ణ సార్ మార్చిండిగా ఆయన 24 గంటలు బయటనే ఉంటాడు. మేము కూడా అదే గూడెంలో దీన్ని అక్కడనే పడుకొని గూడాలి చైతన్యం చేసి అది రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, శాంతియుత పద్ధతులలో మన యొక్క పోరాటాన్ని 24 గంటలు ఎట్లా తీసుకుపోవాలి, అన్యాయాన్ని ఎట్లా మనం చూడాలి, కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆ డాక్యుమెంటేషన్ కమిటీకి మనం ఎటువంటిది అందియాలి, పొలిటికల్గా వచ్చే వాటిని మనం ఎట్లా డిఫెండ్ చేయాలి, పొలిటికల్ లాబింగ్ ఎట్లా చేపియాలి, ఏ ఒక్క కోణం వదిలిపెట్టకుండా. బండి చక్రం తిరగాలంటే 24 ఉండాలట. ఇరుసులేనా ఆకులు 24 ఉంటాయి. అందుకే బండారా జాతి చేరువేనాయుడు బ్యాలెన్స్ ఉండాలి కదా. వాళ్ళు ఒకటి తక్కువైనా కానీ తేడా వస్తుంది. కాబట్టి అన్ని కోణాలు బరాబరిగా మన వేర్పులు సమ్మక్క సారలమ్మ తల్లి కూడా మన వెనుకున్నాయి. ఈ పోరాటంలో దయచేసి విద్యార్థులు సోషల్ మీడియాని, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బీ కానీ మిగతా ఏమున్నా కానీ చిన్న ఇష్యూలు కూడా స్టేటస్ రూపంలో పంపాలి. మేము ఒకటి జాబ్ నుంచి ఒక స్ట్రక్చర్ ఇస్తాం. ఇవాళ వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణలో మేము అసలు వలసే రాలేదంటారు. సంజీవ్ నాయక్ మాట్లాడతాను ఇవాళ ఫస్ట్ కోయలు జిల్లాలు, తర్వాత గోండోలు జిల్లాలు, లాస్ట్కు లమ్మడోలు జిల్లాలాట. సంజీవ్ నాయక్ మాట్లాడేది ఎట్లున్నదంటే ఆ పద్ధతులు ఉన్నది. మేము వలసే రాలేదు, మేము స్థానికులమే అంటాడు. దానికి ఎవిడెన్స్ రావాలంటే ఏనుకూరులో సుధీర్ అన్న లాంటి వాళ్ళు పనిచేయాలి. ఎన్ని తండాలు వచ్చినాయి, 70ల తండాలు ఎన్ని, 60ల తండాలు ఎన్ని, 80ల తండాలు ఎన్ని, 90లు ఎన్ని, 2025 ఎన్ని.
వాళ్ళ జనాభా, ఓటర్ లిస్టు, వాళ్ళ యొక్క ఇంకా మిగతాకి సంబంధించిన సర్వే రిపోర్ట్లు, ఇవన్నిటి మనమే ప్రభుత్వం చేయకముందే ప్రతి గూడెంలో చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా, ప్రతి గూడెంలో డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఆ గూడెంలో ఒక రీసెర్చ్ స్కాలర్గా మారి అక్కడ దాదాపు అడిగి చెప్తాడు ఈ తండా ఎప్పుడు వచ్చింది అంటే ఇలాగా. ఇవన్నీ మా జాకు నుంచి మేము అన్ని గ్రామాలకు వాట్సాప్లో పంపినప్పుడు దాన్ని ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి పలానా తండా ఈ ఆగబోయిన గుడెం ఉండే, ఈ ఆగబోయిన గుడెంకు 2 కుటుంబాలు వచ్చినాయి ఎడ్ల బండి కట్టుకొని. అక్కడ కొసకుంటే అప్పుడు ఏమంటాడు, గూడెం పెద్ద మనిషి ఉంటాడు కదా దొరపటేలు, అరే ఈడోడు వచ్చిన రాడు మనకు ఒక మంచి బుద్ధి ఉన్నది, ఆకలి అయితే అన్నం పెట్టే బుద్ధి ఉన్నది, చోటు లేకుండా చోటు చూపెట్టే బుద్ధి ఉన్నది, వాడు మళ్ళీ తిరిగి మన గొంతు కోసే బుద్ధి ఆయనకున్నది. ఇవన్నిటి మనం చెప్పాలి, సైంటిఫిక్గా మనం చెప్పాలి కదా. అప్పుడు ఏమవుతుంది, వాడు జొన్నలు తీసుకొని ఉన్న తర్వాత ఓ గుంట భూమి అడుగుతాడు, గుంట పోయి 10 అవుతుంది అనుకున్న తెలియకి వాళ్ళ 20 ఎకరాలు కట్టి మనది గుడిసే ఉన్నది, ఆ లబ్బడోది మాత్రం అద్దాల మేడ అవుతుంది. ఇవన్నిటి సిస్టమేటిక్గా ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, ఎంత వలస ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా జాక్ ఒక ప్రపారం ఇస్తుంది. నింపి కనుక పంపేది ఉంటే మనమే ఒక కమిషన్ రిపోర్ట్ లాగా తయారు చేసి ఈ వలసవాదుల్ని మళ్ళా తరిమి కొట్టేదాకా మన పోరాటం ఉంటుంది. ఇవాళ పెట్టుకోని మిత్రులారా, వాడు 60 లక్షలు ఉన్నా, వాడు 5 లక్షలు ఉన్నా, వాని కాడ పైసలు ఉన్నా, వాడు 60 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నా, రాజకీయాల్ని తలకిందులు చేసిన మనం ఎందుకు గెలుస్తామంటే తెలంగాణ రావడానికి కూడా 60 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ కూడా ఆంధ్రోజు పెద్ద బలం కాదా, ఢిల్లీ బలం, పైసల బలం, ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళే ఎక్కువ, మంత్రులు వాళ్ళే. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులకు ఉదండుల్ని మెడలు వంచి పాతాళానికి దొరికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదా? తెలంగాణ మనం సాధించుకోలే మా హక్కుని. 200 సంవత్సరాలు జరిగింది స్వతంత్ర పోరాటం, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎంతో మంది చచ్చిపోయారు. 200 సంవత్సరాల తర్వాతనైనా కానీ అనివార్యంగా గెలిచింది న్యాయమే కదా. మరి ఇప్పుడు లంబాడీల విషయంలో మనం ఎందుకు గెలవం? ఇంకా పైనుంచి మనం పోరాటంలో ఆగుతావా? కొద్దిగా దోపిక పడతాను కానీ ఇంకా పదులు పెట్టేది ఆగం కదా. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ప్రతి ప్రణాళికలు, ప్రతి వ్యూహ రచనలు అన్నీ కూడా నిర్మాణం అవుతాయి. భద్రాచలం తర్వాత కూడా ఒక చిన్నది ఉన్నది, కొంచెం విరామం ఉన్నదంటే భద్రాచలం తర్వాత బతుకమ్మ పండుగ వచ్చే, సద్దులు వచ్చే, దసరా చేసుకున్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది వెంబటే. అరే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మరి మూమెంట్ జరగద్దు కదా. మరి ఏం చేద్దాం, ఎలక్షన్ కోడ్ అంటే రాత్రి తిరిగి మరి కమిటీలో నేద్దామని చెప్పినాం. ఈ లోపల మళ్ళీ ఏమైపోయిందంటే రిజర్వేషన్ల పంచాయతీలో ఎలక్షన్లు బంద్ అవుతోని మళ్ళా కార్యాచరణ మొదలైంది. ఎక్కడ కూడా మన సైలెన్స్ ఉన్నంత మాత్రాన ఉద్యమం ఆగిపోయినట్టు కాదు. బరాబరిగా సైలెన్స్గా కూర్చొని చూస్తామంటే కరకెక్కిస్తామన్నట్టే బాణానికి. అట్లనే అనుకొని మనం ఉండాలి. ఇప్పటి నుంచే అయితే కంపల్సరిగా ఉద్యమ ప్రణాళిక నిత్యం కొనసాగుతుంది. మానుకోవటం మార్చి వాళ్ళది లంబాడ గడ్డ. ఇవాళ చూసినాం కదా, ఖమ్మంలో పర్మిషన్ ఏదైనా నువ్వేంద్రపై ఇచ్చేదని ఉసురడం లేదా రోడ్ మీద. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు, అయ్యే పరిస్థితి లేదు. రేపు పొద్దుగాల మానుకోవటంలో కూడా అదే జరుగుతుంది, ఆదిలాబాద్లో అదే జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఈ ఉద్యమాన్ని మొత్తం ర్యాపిడ్ చేసి వేడి చేసి ఇనుములు వంచినట్టు ప్రభుత్వాల్లోంచి బరాబరిగా హక్కును సాధించే దిశగా మన పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బహిరంగ సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు, మహిళలందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణని చైర్మన్ గారు డిక్లేర్ చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం.